మీకు టాలీవుడ్లో ఏ హీరో అంటే ఇష్టం? పవన్ సార్ అంటే ఇష్టం అన్న. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మీకు ఇష్టం? ఎందుకంటే జనాల దగ్గరికి వెళ్ళి ప్రాబ్లమ్స్ ఏదైనా సరే తెలుసుకోవాలన్నా, ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న డబ్బులు పెట్టాలన్నా చేయాలన్నా ఒక్క సినిమా పరంగా కాదు, ఏదన్నా మంచి చేయాలంటే ముందు ఉన్న వ్యక్తి పవన్ సార్ అనేది. సో పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ వాళ్ళు గతంలో ట్రోల్ చేశారు కదా, అసెంబ్లీ గేట్కి దాటనివ్వము అని చెప్పారు కదా. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు మనం గేటు దాటను అని చెప్పి అంటే ఇంతకుముందు ఎమ్మెల్యేలు అవ్వచ్చు, వేరే వాళ్ళు అయితే మాట్లాడవచ్చు, గేటు తన్నుకుంటూ వెళ్తాడని చెప్పి మనం అయితే విన్నాం. గేటు తన్నుకుంటా కాదు, గేటు పద్దలు కొట్టుకుంటూ వెళ్ళాడు. ఆ విషయం మీకు కూడా తెలుసు. సో ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకపోవడంపై మీ ఎలా చూస్తున్నారు మరి? ప్రతిపక్షం హోదా అంటే ఇప్పుడు ఎవరైనా సరే అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడతలేదు కదా, వాళ్ళు మా అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడతాకి కూడా ధైర్యం చాలుతారు. ఇప్పుడు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తే బాగుంటుందా, లేకుంటే సినిమాలు చేయకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు కొంతమంది ఇప్పుడు రీసెంట్గా కొంతమంది ఏమంటున్నారంటే, ఇప్పుడు ప్రస్తుతానికి రాజకీయంలో ఉన్నాడు కాబట్టి రాజకీయం చేస్తేనే బాగుండు, ఇప్పుడు ఉన్న టైం అంతా రాజకీయంగా కేటాయిస్తే బాగుండు అని చెప్పని అంటున్నారు. అదైతే కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రజల వద్దకు వెళ్తున్నాడు, అన్ని ప్రాబ్లమ్స్ చూస్తున్నాడు. సినిమాల పరంగా వస్తే సినిమాలు చేస్తాడు, కొంచెం టైం పట్టిద్ది. ఒక 2-3 సినిమాలు ఉన్నాయి, అవి 80%, 70% అలా అయినాయి. సినిమాలు చేస్తారు, రాజకీయం చేస్తారు. అట్లా అని చెప్పి మనం సినిమాల్లోనే ప్రత్యేక ఇప్పుడు సపోజ్ ఇప్పుడు రీసెంట్గా తీసుకుంటానన్నా, ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను, నాకు ఒక 20,000 వస్తున్నాయి శాలరీ. ఇప్పుడు నేను పనిచేసేటప్పటికి వెళ్ళి, సార్ నాకు డబ్బులు వద్దు సార్, నాకు డబ్బులు ఏమో అవసరంలే, ఈ నెల అని చెప్పి నువ్వు చెబుతావు, నేను చెప్పను, నువ్వు చెప్పను. ఎవరు చెప్పారు? పవన్ సార్ చెప్పాడు, నాకు రూపాయి డబ్బులు వద్దు, నాకు ₹10 వద్దు ఏమి, నేను జనాల వద్దకు వస్తాం కాదు, ఆల్రెడీ వచ్చాడు, అందరికీ తెలుసు ఆ విషయం. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా చేశాడు, మొన్న మధ్య చెక్ వచ్చింది, శాలరీ వస్తుంటే నాకు రూపాయి వద్దని చెప్పాను అన్నాడు. అట్లా ఎవరు అంటారు? నేనే అన్నాను. ఇప్పుడు నువ్వను అదే ₹100 కింద పడితేనే మనం ₹100 పోనీ అనుకుంటాం మనం. అట్లాంటిది పవన్ సార్ గురించి అంతకంటే ఇంకేం మాట్లాడతాం అన్న. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సినిమాల్లో అంటే సగం సినిమాలు చేస్తే బాగుంటుంది, అంటే ఉన్న ప్రాజెక్ట్స్ కంప్లీట్గా పాలిటిక్స్లో ఉండాలనుకుంటున్నారా మీరు? నేనైతే ఉన్న సినిమాలు కూడా కంప్లీట్గా మొత్తం అంతా అవజేసేసి ఉన్న సినిమాలు ఏవైతే ఉన్నాయో కొన్ని 80%, 90% అని చెప్పాను కదా, అవి అయిపోయిన తర్వాత ఈ సార్కి ఏదన్నా కొద్దిగా ఖాళీగా ఉంటే మనకేంటంటే రాజకీయమే, సినిమాలే. సినిమాల్లో చూసుకుంటే మనకి ఆ కిక్ వేరేగా ఉంటుంది అనమాట, గూస్ బంప్స్ అనేది వస్తాయి. ఇప్పుడు రాజకీయం పరంగా చూసుకుంటే రాజకీయం కూడా దాని లెక్క వేరు. ఇప్పుడు సింహం ఎక్కడున్నా సింహమే. సో ఓవరాల్గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు మీరు? పవన్ సార్ గురించి మనం మాట్లాడుకుంటే మనం సాల్వ్ అన్న, ఎవడు పడితే ఆడ వచ్చి మైక్ తీసుకుని ఏదేదో మాట్లాడుతాడు. ఏంటన్నా మినిమం కామన్ సెన్స్ ఉండాలి, మడిసిని చూస్తే అర్థం అవ్వాలి అసలు ఏంటి మడిసి అంటే ఏంటి అనేది. ఎవడెవడో అంటాడు, ఎవడెవడో మాట్లాడతాడు. పిఠాపురంలో వాడిస్తానికి 500 కోట్లు బెట్టకేసిన రోజులు ఉన్నాయి. సీట్లు రావు, నీకు ఇన్ని సీట్లు వస్తాయి, అన్ని సీట్లు వస్తాయి. ఇంతకుముందు గెలవ ముందలేమో రకరకాలుగా మాట్లాడినాడు. ఇప్పుడు పూల బొక్క ఇచ్చుకుని వెళ్తాం, సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం, ఈడు మావాడే గెలిచినాక ఎవడైనా సరే గెలిచినాక ఏమంటాడు, మావాడే అని చెప్పానంటారు. అదైతే కరెక్ట్ కాదు. ఇట్లాంటి పత్తి వ్యాపారం, లుచ్చి వ్యాపారం పవన్ సార్ది కాదు. ఆయన లెక్క వేరు, ఆయన విధానం వేరు. ఆయన గురించి తెలుసుకుంటే ఎవరైనా బాగుపడతారు, లేకపోతే మనం ఇక మారినట్టే లెక్క ఇక ఎప్పటికీ.